అక్క అక్క లే అక్క. ఏమైంది? నాకు మళ్ళీ ఆవిడ ఏడ్చే శబ్దం వినిపిస్తోంది. కానీ నాకే శబ్దం వినిపించలేదే. అక్క ప్లీజ్ నా మాట నమ్మవా? సరే పద వెళ్ళి చూద్దాం. నాకిక్కడ ఏ శబ్దము వినిపించటం లేదు. నీకు నిజంగా వినిపించట్లేదా? లేదు, ఇక్కడేం లేదు. ముందు నువ్వు ఇలా ఆలోచించడం మానుకో. నేను నిజమే చెప్తున్నాను, నాకు ఇప్పుడు కూడా శబ్దం వినిపిస్తోంది. సరే రా కిందికి వెళ్ళి చూద్దాం. అక్క నాకు భయంగా ఉంది. నీకెందుకు భయం వేస్తోంది? నేను నీకు తోడుగా ఉన్నానుగా. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళనని ప్రామిస్ చేయి. ప్రామిస్. నేనెప్పుడూ నిన్ను ఒంటరిగా వదలను, సరేనా? ఆ ఏడ్చే శబ్దం ఇక్కడి నుంచే వస్తుందని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? అవునక్క. అక్క నాన్న మనం ఈ రూమ్ లోకి వెళ్ళకూడదని చెప్పారు కదా. దాని గురించి నువ్వేం ఆలోచించకు. అక్క లోపలికి వెళ్ళకు. అక్క వెళ్ళకు. చూసావు కదా, లోపల ఎవ్వరూ లేరు. భయపడకుండా లోపలికి రా. లోపలికి రా, ఎవ్వరూ లేరు. సరే అయితే మనం తర్వాత కలుద్దామా? అది చూద్దాం. సరే అయితే నేను బయలుదేరతాను. మనమిద్దరం ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు ఇంత లేటు? క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. సరే మొదలు పెడదాం.
అవును, నిన్న రాత్రి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు నీ పని చేసుకుంటే బాగుంటుంది. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి. నేను మీ దగ్గర నోటీస్ చేసింది మీ మిగతా బుక్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మ్యాచ్ అవుతున్నాయి. అంటే మీ బుక్ లో మెయిన్ క్యారెక్టర్ మల్టిపుల్ పర్సనాలిటీ డిసీజ్ తో మ్యాచ్ అవుతున్నారు. అలాంటి మెంటల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను అడిగితే ప్రతి పర్సన్ లోనూ ఒక డ్యూయల్ పర్సనాలిటీ అంటే ఒక ఊహాలోకం ఉంటుంది. మనలో ఉండే ప్యాట్రియార్చీ వల్ల దాన్ని సప్రెస్ చేస్తూ ఉంటాము. మరికొందరు గర్ల్స్ అయితే దాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ నా పుస్తకంలో ముఖ్యంగా ఉండేదేంటంటే మహిళ ఇలాంటి పరిస్థితులతో పోరాడుతూ ఉండాలి అనేది. వావ్, చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా క్లాప్ చేయాలి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్లెజర్. నాకు మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? ష్యూర్. థ్యాంక్ యూ యూ. వెల్కమ్. హాయ్. నాకు మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? ష్యూర్. థ్యాంక్ యూ. నేను మీ బుక్ పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ. నాకు మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? నువ్వెంతవరకు నాకు చెప్పనే లేదు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావని. నీకు బోల్డ్ మెసేజ్లు పంపించాను, అలాగే నీకు ఫోన్ కూడా చేశాను. కనీసం ఎప్పటికైనా చెప్తావా? నీకు దీనిపై ఇంత శ్రద్ధ ఎందుకు? ఎందుకు ఉండకూడదు? మనిద్దరం ఒక రాత్రి మాత్రమే కలిసి స్పెండ్ చేశాం. అంతకు మించి ఏం లేదు. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చాయి. నీకు పెళ్ళైందన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఓవర్గా అటాచ్ అయ్యేందుకు ట్రై చెయ్యకు. సరే, అయితే పని గురించి మాట్లాడతాం. నాకు ఓ విషయం చెప్పు. నువ్వు నీ తర్వాత బుక్కుని నాకెప్పుడు రాసిస్తావు? ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంటున్నా. నేను బుక్ పూర్తి చేయగానే నీకే పంపిస్తాను. మెస్సీ, నిన్ను డిస్టర్బ్ చేయలేదనుకుంటా. నా పేరు హూయాంగ్. నేను వాంగ్ ఆఫీస్ నుంచి వచ్చాను. మిస్టర్ వాంగ్ ఎక్కడా? తను పెద్ద కేసు చూస్తున్నారు. దీని తర్వాత నేను మీ కేసు చూస్తాను. ఏదైనా ముఖ్యమైన విషయమా? మనం కూర్చుని మాట్లాడుకుందామా? మా ఇంటిని ఇకపైన అమ్మడం కుదురుతుందా? తప్పకుండా అమ్మొచ్చు. మీ నాన్నగారు రాసిన వీళ్ళమ్మ ప్రకారం మీ చెల్లి నొప్పించి దాన్నే అప్పుడు అమ్మొచ్చు. మీ చెల్లి త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుందని విన్నాము. ఈ విషయం గురించి తనతో మాట్లాడడం మంచిది. ఇంకొక విషయం, వీలునామాలో ఒక ముఖ్యమైన విషయం రాశారు. మీ చెల్లిని తన నయమయ్యేంత వరకు మీరే చూసుకోవాలని రాశారు. అక్క, నాకు ప్రామిస్ చేయి, నన్ను ఒంటరిగా వదలవని. ప్రామిస్ చేస్తున్నాను, నిన్నెప్పుడూ ఒంటరిగా వదలను. మేయు హెల్త్ లో
కొన్ని మంచి మార్పులే ఉన్నాయి. ఇప్పుడు తను అంత భయపడట్లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు తను మా స్టాఫ్స్ అందరితో చాలా బాగా మాట్లాడుతున్నారు. అందువల్ల తనని డిశ్చార్జ్ చేయడం మంచిదని మాకు అనిపించింది. అప్పుడే తను బయట లోకం అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఆమెకి మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ మధ్య మీరు తరచూ వచ్చి చూడట్లేదని ఎంతో ఫీల్ అవుతున్నారు, కానీ ఆమె మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. నేను సెల్ఫిష్ అని నాకు తెలుసు. నేను బుక్ రాయటం వల్లే ఇక్కడికి రాలేకపోయాను. నాకు అర్థమైంది. తనకి మెడిసిన్స్ టైంకి మీరే ఇవ్వాలి. ఇంకేమైనా అవసరం వచ్చిందంటే నాకు కాల్ చేయండి. తన ఆహార విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోండి. జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. మీయు ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యావా? ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకో, సరేనా? నీ బ్యాగ్ తీసుకో. రా. అక్క, నాకెప్పుడు నువ్వే గుర్తొస్తూ ఉన్నావు. నాకు కూడా. అక్క, నా బర్త్డే రోజు నన్ను చూడ్డానికి నువ్వెందుకు అక్కడికి రాలేదు? నేను రాసిన బుక్ రీసెర్చ్ కోసం విదేశాలకు వెళ్ళాను. అందుకే అప్పుడు రాలేకపోయాను. ఐఎమ్ సో సారీ. బర్త్డే రోజు నువ్వు రాలేదు కాబట్టి నన్ను మర్చిపోయావేమో అని భయపడ్డాను. అలా ఎలా మర్చిపోతాను? ఈ లోకంలో నువ్వు తప్ప నాకింకెవరున్నారు? నాకు ప్రామిస్ చేయి, నువ్వు నన్ను ఎప్పుడు ఒంటరిగా వదలవని. ప్రామిస్ చేస్తున్నాను. ఇక పైన నిన్నొంటరిగా వదలను. ఏమైంది? ఇంకా పడుకోలేదే? ఆ, నీ బర్త్డేకి నేను రాలేదని ఇప్పటికీ నీకు నా మీద కోపంగానే ఉందా? లేదు, అలాంటిదే లేదక్క. నేనేం ఆలోచిస్తున్నానంటే చిన్నప్పుడు జరిగిన ఒక్క విషయం కూడా ఎందుకు గుర్తులేదని. నువ్వేం గుర్తు చేసుకోవాలనుకుంటున్నావు? ఆ రూమ్లో ఏం జరిగిందో నీకు తెలుసుకోవాలని లేదా? తెలుసుకుని ఏం చేస్తావు? మళ్ళీ పాతింటికి వెళ్ళాలనుకుంటున్నాను. నీకా ఇల్లంటే ఇష్టం ఉండదని నేను అనుకున్నాను. మనం అక్కడికి వెళ్ళాలి. చిన్నప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది. సరే, నేను కూడా నీతో పాటు అక్కడికొస్తాను. థ్యాంక్స్ అక్క.
అక్క, ఉమ్, ఇక్కడ ఒక్క విషయం కూడా అసలు మారలేదని అనిపిస్తోంది. అప్పుడెలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అవును కదా. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సెక్యూరిటీ సిస్టమ్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, మిగతాదంతా సరిగ్గానే ఉంది. హాయ్, ఎలా ఉన్నావు? సరే, మనం లోపలికి వెళ్దామా? ఆ. పద, లోపలికి వెళ్దాం. ఇది ఇంటి మొత్తం తాళాలు, అన్నిటిపైన లేబుల్స్ ఉన్నాయి. అవును, ఒక రూమ్కి మాత్రమే డబుల్ లాక్ చేశారు. నాకు తెలీదు, నేను వదిలి వెళ్ళినప్పుడు అలా లేదు. నాకు ఈ ఇంటిని అమ్మేవాళ్ళు ఇలా చేశారని నాకు అనిపిస్తుంది. అలాగే అనుకో. సరే, అయితే నేను బయలుదేరుతున్నాను. ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే నాతో చెప్పండి. థ్యాంక్ యూ. ఉమ్. అక్క, ఏమైంది? ఆ అమ్మాయి ఎవరు? తను మన లాయర్. తనకి ఏం కావాలట? ఏం అక్కర్లేదు, నేను కార్లోంచి సామాన్లు తీసుకొస్తాను.
యూ ఆ, ఇక్కడ ఏం చేస్తున్నావు? చిన్నప్పటివన్నీ చూసుకుంటున్నావా? నీకిది గుర్తుందా? దీన్ని నేను నీకు 19th బర్త్డే అప్పుడు కొన్నాను. నువ్వే చెప్పేదానివి నీకు రైటర్ అవ్వాలనుందని. గుర్తు రావట్లేదు. ఇది గుర్తుందా? ఇది నాదేనా? అవును. దీన్ని నేను నీకోసమే స్పెషల్గా తైవాన్ నుంచి తీసుకొచ్చాను. నాకేం గుర్తులేదు. ఏం పర్వాలేదు, ఎక్కువ ఆలోచించుకు. పద, రూమ్కు వెళ్ళి రెస్ట్ తీసుకుందు. ఉమ్, పద. మనం చిన్నప్పుడు దాగుడు మూతలాట ఆడుకునేవాళ్ళమా? ప్లీజ్ చెప్పక్క. అవును, ఆడుకునేవాళ్ళం. కానీ అమ్మ చనిపోయాక మనం ఆడుకోవడం ఆపేశాం కదా. అమ్మ పోయాక మునుపట్లాగా ఏదీ లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఆడుకోవాలని లేదు? అయ్యిందేదో అయిపోయిందిలే, మర్చిపో. ఉం? తీసుకో.
చాలు పడుకో. ఉం? అక్క ఉం? ఈ ఇల్లు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏం ఆలోచించలేదు. ఇకపైన ఆలోచిద్దాం. మరి ఆ లాయర్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను నీ ఫ్రెండ్ అని నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చిందా? తనిక్కడికి తాళాలివ్వడానికే వచ్చింది. మన ప్రాపర్టీస్ అన్నిటినీ వాళ్ళ ఆఫీస్లోనే చూసుకుంటున్నారు. నువ్వెప్పుడైనా ఈ ఇంటిని అమ్మడం గురించి ఆలోచించావా? ఆ దీన్ని అమ్మాలంటే నీకు నా పర్మిషన్ కావాలా? ఆ ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఈ ఇంటిని అమ్మాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? అమ్మా నాన్న మనల్ని అమ్మనిస్తారనుకుంటున్నావా? ఇంకేంటి, నువ్వెలా ఉన్నావు? ఈ మాట అడగడానికే ఫోన్ చేశావా? కాదు కాదు, నేను క్షమాపణ అడగడానికి ఫోన్ చేశాను. ఆ రోజు నీతో నేను అలా మాట్లాడుండకూడదు. సరే, ఇప్పుడెక్కడున్నావు? ప్రస్తుతానికి బయటున్నాను. అవునా, బయటంటే ఎక్కడున్నావో చెప్తే బాగుంటుంది. చెల్లెలతో పాటు పాతింటికొచ్చాను. చెల్లెలా? ఈ విషయం నాతో చెప్పనేలేదు. ఉమ్. తన గురించి ఎవ్వరికీ ఏం చెప్పలేదు. ఎవరికీ చెప్పలేదా? ఎందుకు? తనిప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది. హాస్పిటల్ నుంచా? తను బానే ఉందిగా? బానే ఉంది. సరే సరే, నీకేదైనా అవసరం అయితే వెంటనే నాకు ఫోన్ చేయి. నువ్వు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఇద్దరం కలుద్దాం. నాకేమనిపిస్తోందంటే మనం ఈ రిలేషన్షిప్ని వదిలేద్దాం. ఎందుకు అలా అంటున్నావు? ఇప్పటివరకు బానే సాగుతోందిగా, మరి హఠాత్తుగా? ఈ విషయంలో వాదనలొద్దు. అలా నాకు మనం ఒక్కసారి కలిసి మాట్లాడదామా? హలో, నా మాటలు వినిపిస్తున్నాయా? చెప్పు. నువ్వు బానే ఉన్నావుగా? చూడు, నేను రైటింగ్ మీద దృష్టి పెట్టాలి. ఓ సారీ, చూసుకో మరి.
భయపడకు. ఏం జరిగింది? భయపడకు, భయపడకు. నేనున్నాను కదా, భయపడకు. ఏమైంది? నేను చూసానక్క, నేను చూసాను, నేను చూసాను. నువ్వేం చూసావు? ఏ తీసుకో. నువ్వు టైంకి మందులు వేసుకోవాలి. నువ్వేం చేయాలని కిందకొచ్చావు? చిన్నప్పుడు ఎలా అమ్మ ఏడుపు శబ్దం వినిపిస్తోందో అలా వినిపించింది. ఆ శబ్దం ఆ రూమ్ నుంచే వచ్చింది. అక్క, నేను నిజమే చెప్తున్నానక్క, నేను నిజంగా విన్నాను. నువ్వసలు అక్కడ ఏం చూసావు? సరిగ్గా చెప్పు. నాకేం గుర్తులేదు. సరే, రేపు తన్ని కేసు తీసుకురమ్మని చెప్తాను, అప్పుడు చూద్దాం అసలు ఆ గదిలో ఏం దాగుందో. ఉం? ఉమ్, ఇలా చూడు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకో. ఈ తాళం చాలా పాతదిలా ఉంది. దీన్ని బద్దలు కొట్టమంటారా? సరే. సరే గానీ ఈ రూమ్లో అసలు ఏమున్నాయి? కొన్ని పాత సామాన్లు ఉండొచ్చేమో. పాత సామాన్లు ఎందుకని ఇక్కడ పెట్టాలి? చూసావు కదా, ఇది సాధారణమైన గది అంతే. హలో. ఓ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమైనా చెప్పాలా? అక్కడంతా బాగుందా? అంతా బానే ఉంది, కానీ నిన్న రాత్రి తను కొంచెం... ఏమైంది నిన్న రాత్రి? ఒక మహిళ ఏడుపు శబ్దం మళ్ళీ వినిపించింది అంది. తను పానిక్ అయిపోయింది. టైంకి మెడిసిన్స్ వేసుకుంటుందా? ఆ నేను టైంకి ఇచ్చేస్తున్నాను. తను మీతోనే ఉన్నారా? ఆ, మేము ఇప్పుడే మా పాత ఇంటికి వచ్చాం. పాతింటికా? తనకి ఆ ఇల్లంటే నచ్చదని అనుకుంటా. తనే నాతో ఇక్కడికి రావాలంది. టెన్షన్ పడకండి, ఇక్కడ మేము ఎక్కువ రోజులు ఉండం. మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, తన వ్యాధి కనిపెట్టలేదు. పాతింటికి తిరిగొస్తే తను రికవర్ అవుతుందేమోనని నాకు అనిపించింది, అందుకే... నేను అదే కోరుకుంటున్నా. ప్లీజ్ నాకు ఏం జరుగుతుందో అప్డేట్ చేయండి. ఏదైనా అవసరం వస్తే నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ డాక్టర్.
యూయి అక్క వెయిట్ చేయి, కాసేపట్లో భోజనం రెడీ అయిపోతుంది. ఆ, అక్క ఉమ్, నువ్వేమైనా రాస్తున్నావా? ఆ, నేనొక కొత్త బుక్ రాస్తున్నాను. కొత్త బుక్కా? కొన్ని వారాల క్రితమే ఒక బుక్ పబ్లిష్ అయ్యింది. నీకు పంపించడం మర్చిపోయాను. నీ బుక్ పబ్లిష్ అయిపోయిందా? జాన్ ఇక్కడికి వస్తుంటే తనకి చెప్తాను ఒక బుక్ తీసుకురమ్మని. జాన్? జాన్ తనే నా మేనేజర్. నా బుక్ ని పబ్లిష్ చేశాడు. తనిక్కడికి వస్తే పరిచయం చేస్తాను. అవును, నీ కొత్త బుక్ దేనికి సంబంధించింది? దాని గురించి ఏమైనా చెప్పగలవా? అది అమ్మ జీవితానికి సంబంధించింది. అలా ఇన్స్పైర్ అయ్యింది. నేను చూస్తాను. ఓ హలో, మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా? అవును, ఎందుకంటే ఇది మా పాత ఇల్లు. ఏమైనా చెప్పాలా? అలాంటిదేం లేదు. నా పేరు ఆశయం. నేను ఇక్కడే పక్కన సెక్యూరిటీ గార్డ్గా ఉంటున్నాను. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డ్. ఒకవేళ ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. ఆ, సరే, కానీ మీతో పాటు ఇంకెవరు ఉంటున్నారు? నేను ఇంకా మా చెల్లి. అలాగా. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరుతాను. ఏమైంది? ఆయన ఎవరక్క? పక్కనుండే సెక్యూరిటీ గార్డ్. లోపలికి వెళ్దామా? యూయి, నువ్వింకా మెలకువగా ఉన్నావా? నాకు నిద్ర పట్టలేదు. నీకు తెలుసా డాడ్ మనల్ని ఆ గదిలోకి ఎందుకు వెళ్ళనిచ్చేవారు కాదో? తెలీదక్కా. నీకు తెలుసా? నాకు కూడా తెలీదు. నీకు తెలుసేమో అనుకున్నా. అమ్మ పోయిన తర్వాత నాన్న నన్ను బోర్డింగ్ స్కూల్లో వేశారు. నాకు నా కుటుంబం గురించి అసలు ఏదీ తెలియదు. నీకు ఏమైనా తెలుసా అమ్మ ఎలా చనిపోయిందో? నిన్న రాత్రి నువ్వేం చూసావు? నాతో చెప్పు యూయి. నేను నిన్నే చూశాను. నువ్విప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు. మనం చాలా కాలం తర్వాత
మళ్ళీ కలుసుకున్నాం. పాత విషయాల్ని మర్చిపోవాలి. అప్పుడే కొత్తగా స్టార్ట్ చేయగలం. నువ్వెందుకు నన్ను కలవడానికి ఇంత ఆలస్యం చేశావు? అక్క, అక్క, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోటి కాదు. నాకు చాలా అలసటగా ఉంది. వెళ్ళి పడుకోవాలి. యూయి, నువ్వెక్కడికి వెళ్ళావు? అది కొన్ని కావలసిన వస్తువులు కొనడానికి వెళ్ళాను. అసలు ఈ జోళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి? నాకు తెలీదు. ఇవి నీ చిన్నప్పటి జోళ్ళు కదా? కాదక్కా. ఒకవేళ డాడ్ నీకోసమే ఈ చెప్పులు కొనుండొచ్చేమో. నాకు గుర్తులేదు.
అక్క నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు నీ రూమ్కి వెళ్ళక్క. హ, అరే అక్క, మళ్ళీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేనేం చేయలేదు. నువ్వసలు ఏం ప్లాన్ చేస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నువ్వే చెప్పావు మళ్ళీ ఇక్కడికి నిజానికి కనుక్కోవడానికే వచ్చానని. కానీ నా దగ్గర నువ్వేదో దాస్తున్నావనిపిస్తోంది. నేను నీ దగ్గర ఏ విషయం దాచుతాను? అయితే సరే, నువ్వు చెప్పాల్సిందే. ఆ రోజు రాత్రి నువ్వేం చూసావు? అక్క నిజంగా ఏం చూడలేదు. ఇవి మళ్ళీ నాకు కనిపించకూడదు.
అక్క ఇక్కడేం చేస్తున్నావు? అక్క తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది. నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు? నువ్వు నిద్రపోతూ ఉన్నావక్క. ఇకపైన తను ఎప్పుడొచ్చినా సరే తనతో నేనే మాట్లాడాలి, నువ్వు కాదు. హలో, హలో డాక్టర్, నిజంగానే యూఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిందా? తను విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఎప్పటి నుంచి అలా ఉన్నారు? తను ఆ రూమ్ ని ఓపెన్ చేసినప్పటి నుంచి. ఏ రూమ్? నేనింతకు ముందు మీకు ఒక రూమ్ గురించి చెప్పాను కదా. అంటే మీ నాన్నగారు ఒక రూమ్ ని లాక్ చేసారే, ఆ రూమా? ఆ ఆ తర్వాత నుంచి యూఈ పూర్తిగా మారిపోయింది. ఆవిడ వల్ల ఎవరికైనా గాయం అయ్యిందా? ఇంతవరకు లేదు. నేను కొద్ది రోజుల్లో మీ ఇంటికొచ్చి చూద్దాం అనుకుంటున్నా. ఓకే, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. సరే, ముఖ్యమైన విషయం, మెడిసిన్స్ ని టైంకి ఇవ్వండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్. అక్క నీ బుక్ ఎప్పుడు పూర్తవుతుంది? సరే, నేను డిస్టర్బ్ చేయనులే. ఏం చేస్తున్నావు? ఆ, ఏం లేదు. అక్క చూసావా, నేను నీకోసం బర్త్డే కేక్ చేశాను.
అక్క కళ్ళు మూసుకొని విష్ చేయి. అక్క చూడు, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికొచ్చి చూడు. భయపడుకోరా అక్క. ఇలా చూడు. అక్క నీకేం కాదు. అక్క నన్ను చూడు. నీకేం కాదు అక్క. భయపడకు అక్క. అక్క నీకేం కాదు అక్క. అక్క ఇలా చూడు. నీకేం కాలేదు. నన్ను చూడు. నన్ను చూడు. ఏం కాలేదు. ఆ? అక్క ఊరుకో అక్క. నీకేం కాలేదక్క. అక్క రేపు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేనెక్కడికి రాను. చిన్నపిల్లల్లా ఎందుకు మొండికేస్తున్నావు? నిజం తెలుసుకోవడం వల్ల ఏం జరగదు. నువ్వెలా ఉన్నావు చూడు. నాకు చాలా దిగులుగా ఉంది. మన ఇక్కడి నుంచి వెళ్ళాలి. అమ్మ నిన్ను ఎక్కువగా ఇష్టపడేది. నువ్వు నిజం తెలుసుకోవాలనుకోవటం లేదా? తన హత్య ఎలా జరిగిందన్నది. ఇప్పుడు నిజం తెలుసుకొని ఏం చేయాలి? బాగా లేట్ అయింది. నువ్వు మందులేసుకో. కాస్త రిలాక్స్డ్గా ఉంటావు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు.
మీరు లేట్ చేశారా? అక్క, డాక్టర్ మీరిక్కడ తనెవరు డాక్టర్? ఈయనే జాన్, నా బాయ్ ఫ్రెండ్ ఇంకా పబ్లిషర్ కూడా. హాయ్, మొత్తానికి మనం కలుసుకున్నాం. ఈయన జాన్ కాదు. జాన్ అంటే నా బుక్ పబ్లిషర్. ఇక ఇది ఎవరి పుస్తకం? ఇది నా బుక్ అక్క, ఇప్పుడే పబ్లిష్ అయింది. ఇది నీది కాదు, నా పుస్తకం. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? అసలు నీకేం కావాలి? నేను చూశాను ఒకరోజు రాత్రి నువ్వు నా ల్యాప్టాప్, మొబైల్. అక్క, ఆ ల్యాప్టాప్, మొబైల్ అవన్నీ నావి. డాక్టర్, నాకు వాళ్ళిద్దరి మాటలు కరెక్ట్ అనిపించటం లేదు. తను నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. మాకలాంటి ఆలోచన లేదు. నీ మాటలకు అర్థమేంటి? నేనేమైనా పిచ్చిదాన్నా? ఈ ఇంట్లో జరిగేది ప్రతిదీ నువ్వు తెలిసే చేస్తున్నావు. నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావు. కాస్త వెయిట్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరు మీకు చెడు కోరుకోలేదు, ఇంకా ఎవరు ఇల్లు కొనలేదు. ఇదంతా కేవలం నీ ఊహ, ఇంకేం కాదు. ఇంతవరకు నీ బుక్స్ ఏమీ పబ్లిష్ కాలేదు. ఇన్ని రోజులుగా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు ఇలాంటి విషయాలని ఆలోచిస్తున్నావు. అందువల్లే నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వచ్చింది. మేసీ, ఇంటికి బయలుదేరుతున్నావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం చూసుకో, సరేనా? నీ బ్యాగ్ తీసుకో. యూయి, నాకు చాలా గుర్తొచ్చేదానివి. నాకు కూడా. యూయి, హా? ఇక్కడ ఏదీ మారలేదు. 10 ఏళ్ల తర్వాత కూడా అంతా అలాగే ఉంది. సరిగ్గా చెప్పా. ఇదేం ఇంటి మొత్తం తాళాలు, దీనిపైన లేబుల్స్ అంటించున్నాయి. అవును, కానీ ఆ రూమ్ లో ఎందుకు డబుల్ లాక్ చేసి పెట్టారు? నాకు తెలీదు, ఇంతకు ముందు అది అలా లేదు. నాకేమో ఈ ఇంటిని ఎందుకు అమ్ముతున్నారా అని అనిపిస్తుంది. అలాగే అనుకోండి. ఆ అమ్మాయి ఎవరు? తను మన ఫ్యామిలీ లాయర్. తనకేం కావాలి? ఏం లేదక్కా. ఏమైంది? ఏమైంది? అక్క, అక్క భయపడకక్క. అక్క, ఏమైంది?
ఆ, సరే కానీ మీతో పాటు ఇంకెవరు ఉంటున్నారు? నేను ఇంకా నా సిస్టర్ ఉంటున్నా. ఆహా. డాక్టర్, ఈ మధ్య మా అక్క ఆరోగ్యం అసలు ఏమాత్రం బాలేదు. నేనే తను అని భావించుకుంటోంది. నాకు తెలుసు, మీరిద్దరూ కలిసి వెళ్ళిన దగ్గర నుంచి తను నువ్వని చెప్పి నీ ఫోన్ నుంచి నాకు కాల్ చేసేది. నేను త్వరగా అక్కడికి వచ్చి తనతో మాట్లాడతాను. నువ్వు భయపడకు. థ్యాంక్ యూ డాక్టర్. అక్క, అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుందో నాకు చెప్పు. అసలేం జరిగింది? ఇదిగో చూడు, నీకు ట్రీట్మెంట్ చాలా అవసరం. నువ్వు నాతో హాస్పిటల్కి రావాలి. నువ్వు తనతో కలిసిపోయావు. నా ఇంటిని కొట్టేయాలనుకుంటున్నావు. అరే కాస్త ఆగండి. అక్క, అక్క ప్లీజ్, ఆగు. ఆగండి. అక్క, ఆగమంటుంటే. అక్క ఆగు ఆగండి, ప్లీజ్. ప్లీజ్. అక్క, ప్లీజ్, ఏం చేస్తున్నారు? ఆగండి. ప్లీజ్, చెప్పేది వినండి. ఆగండి. నీ రూమ్ లోపలికి వెళ్ళు. వెంటనే వెళ్ళని చెప్పా. ఆగండి. అక్క ఎందుకు ఆగు. ఆగిపోతున్నారు? ఆగండి. అరే, అక్క తలుపు తీ అక్క. తలుపు తెరవండి. అక్క, అక్క తలుపు తీ అక్క. తలుపు తెరవండి. అక్క, ఏం చేస్తున్నారు? తలుపు తెరవండి. నేను కేసు తీసుకొస్తాను. ఇలా చూడు, నీకోసం నేను కొనుక్కొచ్చిన చెప్పులు నీకు నచ్చిందా? నచ్చిందా? చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళు. ఇది చూడు, ఇది ఎలుగుబంటి, ఇది కుందేలు. బాగుంది కదా? నీ రూమ్కి వెళ్ళు. నీ రూమ్కి వెళ్ళమని చెప్పానా? నీకు ఈ కథలో ఏమర్థమైందో చెప్పు. చెప్పు, ఏమర్థమైందో చెప్పు. మేయం, వెళ్ళి పడుకో. నిజా, నాతో రా.
ఎందుకు ఇలా చేసావు? సమాధానం చెప్పు. అసలు ఏమంటున్నావు? ఏం చెప్తున్నా అంటే నువ్వు తన్ని ముట్టుకోకూడదు అంతే. చదువు ముట్టుకున్నావు. మర్యాదగా నీ పనేంటో అది చూసుకో. నిన్ను వార్న్ చేస్తున్నాను. ఇంకొకసారి తన దగ్గరికి వెళ్తే పోలీస్కి కంప్లైంట్ చేస్తాను. పోలీస్కా? నిజంగానా? అయితే సరే, ఫోన్ చెయ్యి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీ ముగ్గురు కూడా నా దయ మీద బతుకుతున్నారు. ఒకవేళ నేను జైలుకి వెళ్తే మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ప్రజలకి దీని గురించి తెలిసిందంటే ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ఎంతమందికి సమాధానం చెప్తావు? అందుకే నువ్వు నోరు మూసుకుంటే మంచిది. నువ్వు ఇక్కడ చూసింది ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ చెల్లెలు కూడా చెప్పకు. ఇక నుంచి మనం మన జీవితాల్ని సంతోషంగా జీవిద్దాం. అలాగే నాన్న. ఓకే. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావ్? అబ్బా! ఊరుకో అక్క, నీకేం కాదు. ఏం లేదక్క, భయపడకు. అక్క, అక్క భయపడకు అక్క, మేమందరం ఇక్కడే ఉన్నాం. అక్క ఊరుకో, ప్లీజ్. ఊరుకో అక్క, నీకేం కాదు, నీకేం కాదు. తను ఇదేలాగా ఎప్పుడు ఒక ప్రపంచాన్ని ఇమాజిన్ చేస్తూ ఉన్నారంటే తను నయం అవ్వడం చాలా కష్టం. నాకేమనిపిస్తుందంటే తను పూర్తిగా కోలుకునే వరకు మీరు దయచేసి రావద్దు. ముందుగా తన హెల్త్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ రానివ్వు. నువ్వు తన్ని వచ్చి చూసేంత వరకు తను నువ్వేనని జీవిస్తూ ఉంటుంది. తనకసలు నయమవుతుందా డాక్టర్? ఇప్పటికీ నేనేమి చెప్పలేను. అరే, నువ్వు మళ్ళీ వచ్చావా? నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మెస్సీ తిరిగి వచ్చేసింది. మెడిసిన్ రెడీగా ఉందా? మనం ఎప్పుడు ఇచ్చేదేగా. అదే, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ని అడగండి. మెడిసిన్ ఏదైనా చేంజ్ చేస్తుంటారు. నేను కనుక్కుంటాను. గుడ్ మార్నింగ్. మీరు భోంచేశారా? ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
ఈవిడ ఏదైనా తిన్నారా? తిన్నారు, మెడిసిన్? ఇచ్చాను. కానీ డాక్టర్ కిమ్, తనకి 2 రోజుల నుంచి ఫీవర్ ఉంది, 100 కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంప్రూవ్ అయిందా? హా, ఈవిడ జాగ్రత్తగా చూసుకోండి. హా. ఈవిడ వారం రోజుల నుంచి బెడ్లోనే ఉన్నారు. అందుకని ఈవిని మధ్యాహ్నం బయటికి తీసుకెళ్ళమనండి. ఓకే, నేను నర్స్ వాంగ్తో చెప్పి ఈమెని తీసుకెళ్ళమంటా. తర్వాత పేషెంట్ని చూద్దాం. హా. అమ్మా, సారీ.